ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని యొక్క అద్భుతమైన స్వభావాన్ని మరియు ఆయన ఎటువంటి వారిని ప్రేమిస్తాడో అనే దాని గురించి చాలా స్పష్టంగా వివరిస్తుంది. దేవుడు ఆకాశ మహాకాశాల కంటే మహోన్నతుడు, కానీ ఆయన హృదయం మాత్రం ఎల్లప్పుడూ తగ్గించుకునే వారి దగ్గరే ఉంటుంది. లోకంలో గొప్పవారికి మాత్రమే గౌరవం దక్కుతుంది, కానీ దేవుని రాజ్యంలో దీనులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 3 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, యెహోవా మహోన్నతుడైనను అని ఉంది. మన దేవుడు సామాన్యుడు కాదు, ఆయన మహోన్నతుడు. ఆయన సింహాసనం పరలోకంలో ఉంది. భూమి ఆయన పాదపీఠం. ఆయన శక్తికి జ్ఞానానికి అంతం లేదు. ఇంతటి గొప్ప దేవుడు మన వంటి అల్పమైన మనుషులను పట్టించుకుంటాడా అని మనకు అనిపించవచ్చు. కానీ ఆయన తన ఉన్నత స్థితిని విడిచి మన కోసం క్రిందికి చూసే ప్రేమామయుడు. సూర్యచంద్రులను శాసించే దేవుడు నీ కంటి పాపను కూడా గమనిస్తున్నాడు. ఆయన గొప్పవాడైనప్పటికీ నిన్ను ప్రేమించడంలో ఎన్నడూ వెనకాడడు. ఉదాహరణకు, దావీదు అరణ్యంలో గొర్రెలు కాసుకునే ఒక సామాన్య బాలుడు. తన అన్నల దృష్టిలో కూడా అతడు అల్పుడే. కానీ మహోన్నతుడైన దేవుడు ఆ అరణ్యము వైపు చూసి దావీదును ఎన్నుకొని ఇజ్రాయేలుకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. దేవుడు మనుషుల రూపాన్ని చూడడు, హృదయాన్నే చూస్తాడనే దానికి ఇదొక గొప్ప ఉదాహరణ. అలాగే యేసుక్రీస్తు వెళ్తుంటే వేల మంది ప్రజలు ఆయన చుట్టూ ఉన్నారు. కానీ చెట్టు మీద దాక్కున్న ఒకే ఒక్క పాపి అయిన జక్కయ్యను యేసు గమనించాడు. పేరు పెట్టి పిలిచి అతని ఇంటికి వెళ్ళాడు. మహోన్నతుడు సామాన్యుని ఇంటికి అతిథిగా వెళ్లడం ఆయన ప్రేమకు నిదర్శనం. ప్రియులారా, దేవుడు ఆకాశ మండలము కంటే ఎత్తైనవాడు, నక్షత్ర మండలాలను శాసించే శక్తిమంతుడు. అయినప్పటికీ ఆయన మనల్ని కేవలం సృష్టిలో ఒక భాగంగా చూడక తన సొంత బిడ్డలుగా ప్రేమిస్తున్నాడు. రెండవదిగా, ఆయన దీనులను లక్ష్యపెట్టును అని ఉంది. ఇక్కడ దీనులు అంటే లోకంలో తక్కువగా చూడబడేవారు మాత్రమే కాదు, దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకునేవారు. ప్రభువా, నీవు లేకపోతే నేను ఏమీ చేయలేను అని ఆయన మీద ఆధారపడేవారు. దేవుడు అటువంటి వారిని లక్ష్యపెట్టును అంటే వారి మీద ప్రత్యేక దృష్టి ఉంచుతాడు. ఎక్కడైతే గర్వం ఉండదో అక్కడ దేవుని కృప నివసిస్తుంది. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించడానికి సిద్ధంగా ఉంటాడు. ఉదాహరణకు, గిద్యోను తన వంశంలో తానే అతి అల్పుడనని అనుకున్నాడు, కానీ దేవుడు అతనిని లక్ష్యపెట్టి అతని ద్వారా ఇజ్రాయేలును రక్షించాడు. నీవు అల్పుడవని లోకం నిన్ను తీసివేసినా దేవుడు నిన్ను ఒక గొప్ప కార్యానికి వాడుకుంటాడు. అలాగే యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుని కుమారుడైన పరలోకాన్ని విడిచి దీనుడిగా భూమి మీదకు వచ్చాడు. ఆయన దీనులను ప్రేమించి వారితో కలిసి భోజనం చేశాడు. ఆయన మనకు దీనత్వానికి మాదిరిగా నిలిచాడు. ప్రియులారా, దేవుడు కోరుకునేది మన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు లేదా లోక సంబంధమైన గొప్పలు కాదు. ఆయన కోరుకునేది కేవలం ఒక నలిగిన దీన మనస్సు మాత్రమే. లోకం ఎప్పుడు పైకి ఎగబాకే వారిని గుర్తిస్తుంది, కానీ దేవుడు తనను తాను తగ్గించుకునే వారిని గుర్తిస్తాడు. మనం ఎంతగా ఆయన పాదాల చెంత తగ్గుతామో ఆయన అంతగా మనల్ని హెచ్చిస్తాడు. వేల మంది మధ్యలో ఉన్న ప్రభువా నేను అల్పుడను అని ఒప్పుకునే గుండె చప్పుడును ఆయన పరలోకం నుండి వింటాడు. కాబట్టి యేసుక్రీస్తు చూపిన దీనత్వాన్ని మనం అలంకరించుకోవాలి. గర్వాన్ని విడిచిపెట్టి దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడాలి. మూడవదిగా, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అని ఉంది. గర్వం అనేది దేవునికి అసహ్యమైనది. అంతా నా వల్లే జరిగింది, నా తెలివే గొప్పది అని అనుకునే వారిని దేవుడు దూరం నుండి ఎరుగును అంటే ఆయన వారికి దూరంగా ఉంటాడు. గర్విష్ఠులు దేవునికి దగ్గరవ్వలేరు. వారు ఎంత ఎత్తుకు ఎదిగినా దేవుని దయ లేకపోతే అది వ్యర్థమే. మనం ఎంత ఎదిగినా దేవుని పాదాల దగ్గర దీనులుగా ఉండడమే మనకు రక్షణ. గర్విష్ఠుడు తనకు తాను చూసుకుంటాడు, కానీ దీనుడు దేవుని వైపు చూస్తాడు. దేవుని వైపు చూసేవారే నిజమైన విజేతలు. ప్రియులారా, ఈరోజు మీ హృదయ స్థితి ఎలా ఉంది? నాకు ఎవ్వరూ లేరు, నేను అల్పుడను అని మీరు బాధపడుతున్నారా? అయితే సంతోషించండి, మహోన్నతుడైన దేవుడు మిమ్మల్ని లక్ష్యపెడుతున్నాడు. లోకం గొప్పవారి వెనుక పడుతుంది, కానీ దేవుడు విరిగి నలిగిన హృదయం గల వారి వెనుక ఉంటాడు. మీ దీనత్వాన్ని చూసి ఆయన మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఎప్పుడు గర్వానికి తావివ్వకండి. మీరు పొందుకున్న ప్రతి విజయం దేవుని కృప అని గుర్తుంచుకోండి. మీరు దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే ఆయన తన శక్తిని మీలో ప్రదర్శిస్తాడు.
మహోన్నతుడైన దేవుని హస్తం మిమ్మల్ని ఆదరించి ఉన్నత శిఖరాల మీద నిలబెట్టునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మహోన్నతుడవైనను దీనులను లక్ష్యపెట్టుదువని, నీవు దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగుదువని, లోకంలో గొప్పవారికి మాత్రమే గౌరవం దక్కుతుందని, కానీ నీ రాజ్యంలో దీనులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని సెలవిచ్చావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, దావీదును అరణ్యము నుండి గిద్యోనును తన అల్పత్వము నుండి ఎన్నుకున్నట్లుగా లోకం మమ్ములను తృణీకరించినప్పుడు నీవు మమ్ములను ఉన్నతమైన కార్యములకై వాడుకొనుటకు మేము నీ చేత ఎన్నుకోబడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, జక్కయ్య వలె మేము అల్పులమైన పాపులమైన నీవు మా పేరు పెట్టి పిలిచి మా ఇంట నివసించి మమ్ములను నీ సాక్షులుగా నిలవబెట్టు వాడవు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, అంతా నా వల్లే జరిగింది అనే అహంకారము మాలోనికి రాకుండా గర్వమును విడిచిపెట్టి నీ ఎదుట ఎల్లప్పుడూ మేము దీనులుగా ఉండుటకు కృప చూపమని, మమ్మల్ని మేము తగ్గించుకొని నీ మీద మాత్రమే ఆధారపడే మనస్సును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.